సంఖ్యాకాండం 22వ అధ్యాయం 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఎవడైనా నీ తమ్ముడు, సహోదరుడు, క్రైస్తవుడు, విశ్వాసి నీ దగ్గరకు వచ్చాడు, అన్న ఒక 10,000 అవసరం ఉన్నాయంటే, నాకు తెలుసు చాలామంది ఏం చేస్తారంటే, అవునా తమ్మి నా దగ్గర లేవు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు, 5% వడ్డీ అని చెప్తాడు. వీని డబ్బులే, ఆ ఫ్రెండ్ ఎవడో వాడు పరిచయం చేయడు. అవునా, ఎవరన్నా ఆ ఫ్రెండు? పద వెళ్దాం, నేను అడుక్కుంటామంది. అట్లా వాళ్ళు కనబడరు, వాళ్ళందరి ముందుకు రావడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? వాడు దెయ్యమా, భూతం? ఎందుకు కనపడరు? అదృశ్య స్వరూపుడా వాడు? వీడే. ఈయన దగ్గర ఉన్నాయి డబ్బులు, కానీ ఒట్టిగా నీకు ఇస్తే తేరగా నాకేం లాభం? సరే 10 కొంచెం రేపు పొద్దున్న తమ్మి నేను అడిగి ఇస్తానని చెప్పి, ఇక మహా అడిగితే వాడు భార్యను అడుగుతాడు ఎంత వడ్డీకి ఇద్దామని. భార్య అంటది, ఎందుకంటే మరి కార్యేషు మంత్రి కరణేషు దాసి, 5కి ఎందుకు ఇస్తావు, పిచ్చి పట్టిందా? 6%కి అంటే అవును, అబ్రహాముకు దేవుడు ఏం చెప్పిండు? షారా చెప్పిన ప్రతి విషయములో నువ్వు మంచి మంచి సలహా చెప్పినావమ్మా, 6%కి ఇద్దాం. రేపు పొద్దున వచ్చినాక 10,000 మా ఫ్రెండు అసలు ఇవ్వను, లేవు పొమ్మన్నాడా, నీ కొరకు వాడిని కాళ్ళు పట్టుకొని చేసి నేను తెచ్చాను, 100కి 6 రూపాయలు. అంటే నాకు ఏదో కానీ అర్జెంట్ ఉంది, నాకు నా వైఫ్కు ట్రీట్మెంట్ చేయాలి, లేకుంటే నా కూతురు కాన్పుకు వచ్చింది. అలాగా సాటి సహోదరులతో కూడా వడ్డీ వ్యాపారం చేసి వీడు ధనవంతుడై ఉండి కూడా ఒక బీదవాణ్ణి ఇంకా దోచుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మళ్ళా వాక్యం చెప్పి ప్రసంగాలు చేసేటోళ్ళు ఉన్నారు. ప్రసంగాలు చేస్తారు. విచిత్రం ఏంటి తెలుసా?